నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వము 25 రోజులైంది. నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి గారికి ఆటో కార్మికుల పక్షంగా విన్నవించుకుంటున్నాం. సార్, అయ్యా, మేము ఆటో డ్రైవర్లం. ఈ రోజున మా పరిస్థితి దీన పరిస్థితిలో ఉన్నది. ఈ రోజు మేము వేస్తంబాల గుడి నుండి అశోక టాయిస్ వరకు భిక్షాటన చేయడం జరుగుతుంది. ఈ భిక్షాటన దారనన్న మీ రాష్ట్రానికి తెలపరుస్తామని మేము ఈ భిక్షాటన చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజు ఆటో డ్రైవర్లు రోడ్డు మీద పడ్డారు. 25 రోజుల కాడ నుండి ఆటో డ్రైవర్ కడుపుని అన్నం తిన్న రోజు లేదు. ఆటో డ్రైవర్ల పిల్లలకు 100 రూపాయలు పెట్టి పనులు కొనుక్కోపోదామన్నా కూడా అలాంటి పరిస్థితి లేకుండా ఉన్నది. దయచేసి రేవంత్ రెడ్డి గారు మీకు విన్నవించుకుంటున్నాం, మా ఆటో కార్మికులను ఆదుకోనండి. మమ్మల్ని ఆదుకొని కడుపులో పెట్టుకొని చూసుకోండి. ఆటో కార్మికుల కోసము మాకు తప్పనిసరిగా సంక్షేమ బోర్డు చేయాలని మా ఆటో డ్రైవర్ల పక్షంగా కోరడం జరుగుతుంది. అదేవిధంగా ఎంతో మంది ఆటో డ్రైవర్లు ఫైనాన్స్ తీసుకొని ఆటోలు కొనుక్కొని జీవనం సాగించిన తరుణంలో ఫైనాన్స్ వేధింపులు జరుగుతున్నాయి. ఫైనాన్స్ వేధింపులు జరగడం వల్ల యావత్ తెలంగాణలో 2 ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆత్మహత్య చేసుకుంటే ఆ కుటుంబానికి ఆదుకునే నాదులు లేకపోయిందండి. దయచేసి రేవంత్ రెడ్డి గారు తక్షణమే ఈ ఉచిత బస్సు ప్రయాణంను రద్దు చేయాలని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా మాకు జీవనోభివృద్ధి కింద 15,000 రూపాయలు ఇవ్వాలని కూడా మా కార్మికుల పక్షంగా కోరడం జరుగుతుంది. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు మరోసారి మా కార్మికుల పక్షంగా విన్నవించుకుంటున్నాం, మమ్మల్ని చిన్న చూపు చూడకండి. దయచేసి ఆటో డ్రైవర్లం మేము సశక్తి మీద బతకటోళ్ళమండి. ఎవరి మీద ఆధారపడి బతకటోళ్ళం కాదు. ఈ రోజున ఆటో ఎక్కాలంటే 200 రూపాయలు కూడా సంపాదించలేని పరిస్థితులలో ఉన్నాం. కాబట్టి దయచేసి మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం, మా ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ఆటో డ్రైవర్లను కనుక మీరు తక్షణమే చేరదీసి మాకు ఏదైనా ఒక పరిష్కారం చేయని ఎడల మేము యావత్ తెలంగాణ నుండి మేము మా భార్య పిల్లలతో సహా రోడ్డు మీద కూర్చోవడం జరుగుతుంది. మా పిల్లల బడి ఫీజులు కట్టలేని పరిస్థితులలో ఉన్నాం. మా పిల్లలకు జ్వరాలతో కూడా హాస్పిటల్లో చూపెట్టలేని పరిస్థితులలో ఉన్నాం. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మరోసారి మీకు విన్నవించుకుంటున్నాం, మా కార్మికులను ఆదుకోవాలని కోరుకుంటున్నాం. మీరు చెయ్యండి, ఉచిత పథకాలు చేస్తారు సంతోషమే, కానీ 6 పథకాలలో ముఖ్యంగా వైద్యాన్ని చేయండి. ఎంతో మంది విద్య లేక చాలా మంది ఉన్నారు. అలాంటి పిల్లలకు విద్య అందించండి. వైద్యం లేక ఎంతో మంది అల్లాడుతున్నారు. కాబట్టి ఆ వైద్యాన్ని కూడా మీరు తొందరగా అందిస్తే కూడా బాగుంటుందని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ భిక్షాటన ద్వారా రాష్ట్ర నలుమూలల నుండి కూడా ప్రతి ఒక్కరూ ఉన్న నాయకులు మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. మా పక్షంగా కూడా మాట్లాడాలని కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఎంతో మంది కవులు, రచయితలు ఎంతో మంది ఉన్నారు. మలిదశ ఉద్యమంలో మేము ఉద్యమం చేసిన దాంట్లో కూడా మేము కూడా ఆటో డ్రైవర్ల కీలక పాత్ర పోషించాము. అదేవిధంగా తెలంగాణ కోసం ఉన్నప్పుడు అందరూ ఏ విధంగా అయితే కలిసి వచ్చారో అదేవిధంగా ఆటో డ్రైవర్లు ఇవాళ రోడ్డున పడి మా జీవితాలు ఆగమవుతున్నాయి. దయచేసి మరోసారి ఉన్న నాయకులందరికీ తెలియపరుస్తున్నాం, మా ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని. పార్టీల పక్షంగా చూడకండి, దయచేసి ఆటో డ్రైవర్ల పక్షంగా చూసి మమ్మల్ని వెంటనే ఆదుకోవాలని రేవంత్ రెడ్డి గారికి విన్నవించుకుంటున్నాం. నా పేరు కలకొట్ల జయరాం, హన్మకొండ జిల్లా అధ్యక్షుడు. సంక్షేమ బోర్డు సంక్షేమ బోర్డు సంక్షేమ బోర్డు సంక్షేమ బోర్డు సంక్షేమ బోర్డు